జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలను కూడా అధికారులు పట్టించుకోవడం లేదు. జూన్ 1 నుంచి రోడ్లపై తవ్వకాలు జరిపితే క్రిమినల్ కేసులు పెడతామని జీహెచ్ఎంసీ హెచ్చరించింది. ఇప్పటివరకు తవ్విన రోడ్లను పూడ్చివేయాలని అధికారులను ఆదేశించారు. అయితే ఈ ఆదేశాలను ఇంజనీరింగ్, ఎలక్ట్రిసిటీ, కేబుల్ ఆపరేటర్లు పట్టించుకోవడం లేదు. జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నప్పటికీ మిగిలిన శాఖ అధికారులు నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారు. జీహెచ్ఎంసీ రోడ్లపై ఉన్న గుంతలను ఇప్పటివరకు పూడ్చడంలో విఫలమయ్యారు. ఇప్పటికే రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చడంతో పాటు జూన్ 10 నాటికి రోడ్ కటింగ్ పనులను పూర్తి చేయాలని ఇతర శాఖలకు గడువు విధించింది. ఇదే సమయంలో శిథిలావస్థలోని భవనాలపై కూడా చర్యలు తీసుకునేందుకు రెడీగా ఉన్నామంటున్నారు అధికారులు. వర్షాకాలం వస్తుందంటే చాలు హైదరాబాదీలు వణికిపోతుంటారు. ఎప్పుడు ఏ నాలా పొంగుతుందో, ఎప్పుడు ఏ రోడ్డు కుంగుతుందో, ఎప్పుడు ఏ పాత భవనం కూలిపోతుందో, ఎప్పుడు ఏ మ్యాన్ హోల్ ఏ ప్రమాదం తెచ్చిపెడుతుందో తెలియని పరిస్థితి. కానీ చెప్పే మాటలకు చేసే పనులకు పొంతనుండడం లేదు. సిటీలో పైకి ఎన్ని ప్రకటనలు చేస్తున్నా చివరకు పనులు మాత్రం కావడం లేదు. దీంతో ప్రతి వర్షాకాలం ప్రజలకు పెనుగండంగానే మారుతోంది. ఎప్పట్లానే ఈసారి కూడా పరిస్థితి రాకుండా చూస్తూ ఉంటోంది బల్దియా. ఎలాంటి ఇబ్బందులు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటా ఉంటున్నారు అధికారులు. ఇందుకోసం ప్రత్యేకంగా మాన్సూన్ యాక్షన్ టీంలను రంగంలోకి దింపేందుకు సిద్ధమవుతున్నారు. అయితే గతానుభవాలను బట్టి చూస్తే ఇవి కాని పనులే అంటున్నారు ప్రజలు. అధికారుల నిర్లక్ష్యంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. దినకర్, కమిషనర్ ఆదేశించినా కూడా ఎందుకు ఇంకా గుంతల పూడ్చివేత పూర్తి కాలేదు? దీనిపై ఏమైనా రెస్పాండ్ అవుతున్నారా? నిర్లక్ష్యం అనుకోవాలా? నిన్న సాయంత్రంలోగా మొత్తం సిటీలో ఉన్నటువంటి గుంతలన్నింటినీ పూడ్చివేయాలని చెప్పి కూడా జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి సిటీ కన్వర్జెన్స్ మీటింగ్ లో కూడా అన్ని శాఖల అధికారులలోని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా ఆదేశాలు జారీ చేశారు. అయినా కానీ అవేమీ స్పష్టంగా అమలు కానటువంటి పరిస్థితి జీహెచ్ఎంసీతో పాటు హైదరాబాద్ పరిధిలో నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే దీనికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి విభాగాలు కూడా క్రియేట్ చేశాము, వారంతా కూడా గుంతలు పూడ్చే పనిలో ఉన్నారని చెప్పి కూడా కమిషనర్ ప్రకటించడం జరిగింది. అయినా కానీ ఇప్పటి వరకు అవేవి ఆచరణలో కాలేదు. కేవలం హడ్కో ప్రాజెక్టులో భాగంగా వాటర్ బోర్డు నిర్మిస్తున్నటువంటి గుంతలకి జూన్ 10వ తారీఖు వరకు మినహాయింపు ఇచ్చారు. మిగిలినటువంటి శాఖలకి ఎవరికి కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, అలాగే ఆ తర్వాత కేబుల్ ఆపరేటర్లకు కానీ, టెలికాం డిపార్ట్మెంట్ అధికారులకు కానీ ఎవరికి కూడా అనుమతులు ఇవ్వలేదు. వాళ్ళు ఒకవేళ అనుమతి తీసుకోకుండా వాళ్ళపై ఎవరైనా గుంతలు తవ్వితే వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని చెప్పారు. అయితే అవేవి ఆచరణలో అమలు కానటువంటిగా మనకు కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా చూస్తే జీహెచ్ఎంసీ అధికారులు సిటీ కన్వర్జెన్స్ కమిటీలో తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏవి కూడా అమలు కావటం లేదని చెప్పి కూడా మనకు స్పష్టమవుతుంది. ఆయా శాఖల్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ శాఖ అధికారులు కూడా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి ఎవరు కూడా పరిశీలించినటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. మనం విజువల్స్ లో చూడొచ్చు. అటు రాజ్భవన్ ముందర దాదాపు 2 కిలోమీటర్ల మేర గుంతలు తవ్వినటువంటి పరిస్థితి ఉంది, వాటిని పూడ్చివేయనటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి అధికారులను అడిగితే ఒక ఎమ్మెల్యే యొక్క ఆదేశాల మేరకు మాత్రమే వీటిని ఇంకా పూర్తి చేయలేదు, పని అయిన తర్వాతనే పూర్తి చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇక పంజాగుట్ట నిమ్స్ వద్ద ఎప్పుడు వర్షం కురిసినా కానీ పూర్తి స్థాయిలో అక్కడ వాటర్ నిలబడుతుంది. అక్కడ ఉన్నటువంటి గుంతలను కానీ, ఆ తర్వాత వాటర్ లాగింగ్ పాయింట్స్ కానీ పూర్తి చేయడంలో మాత్రం అధికారులు విఫలమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏవి కూడా ఇంకా గుంతలు పూడ్చినటువంటి పరిస్థితి నగరంలో కనిపిస్తుంది. ఇప్పటి వరకు దాదాపు 428 ప్రాంతాల్లో నీటి నిల్వ ఉండే ప్రాంతాల్లో పూడ్చామని చెప్పారు.
దాదాపు 2000 చోట్ల ఇలాంటి నీటి నిల్వలు ఉండే ప్రాంతాలు గుర్తించారు. కేవలం పనులన్నీ నిదానంగా సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరో వారం రోజుల్లో హైదరాబాద్ కు భారీ వర్ష సూచన ఉందన్న నేపథ్యంలో ముందస్తుగా జాగ్రత్త అవుతున్నామని చెప్పి మంత్రి కేటీఆర్ అన్ని శాఖల అధికారులు అలర్ట్ గా ఉండాలని చెప్పి దాదాపు 15 రోజులు గడుస్తున్నా కానీ ఆయన ఇచ్చినటువంటి ఆదేశాలు ఎక్కడ కూడా అమలు కానటువంటి పరిస్థితి మనకు జిహెచ్ఎంసీ పరిధిలో నెలకొని ఉందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ దినకర్. జిహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలను కూడా అధికారులు పట్టించుకోవడం లేదు. జూన్ 1 నుంచి రోడ్లపై తవ్వకాలు జరిపితే క్రిమినల్ కేసులు పెడతామని జిహెచ్ఎంసీ హెచ్చరించింది. ఇప్పటివరకు తవ్విన గోతులను పూడ్చివేయాలని అధికారులు ఆదేశించారు. అయితే ఈ ఆదేశాలను ఇంజనీరింగ్, ఎలక్ట్రిసిటీ, కేబుల్ ఆపరేటర్లు పట్టించుకోవడం లేదు. జిహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నప్పటికీ మిగిలిన శాఖాధికారులు నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారు. జిహెచ్ఎంసీ రోడ్లపై ఉన్న గుంతలను ఇప్పటివరకు పూడ్చడంలో విఫలమయ్యారు. వాటిని కొట్టేది